ఈరోజు మా తాతయ్య ఊరికి బయలుదేరుతూ కారెక్కుతూ ఒక శ్లోకం చదివారనమాట. రామాయణంలో ఉంది. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. రాముడికి నమస్కారం, లక్ష్మణుడికి నమస్కారం, సీతాదేవికి నమస్కారం అని అందరికీ నమస్కారాలు పెడుతూ వస్తాడు. ఈ నమస్కారాలు చేసిన తర్వాతనే సీతమ్మ జాడ హనుమంతుడికి కనిపిస్తుంది. అయితే సంప్రదాయం తెలిసిన వారు ఏం చేస్తారంటే, అసలు ఏదైనా ముఖ్యమైన కార్యం తలపెట్టే ముందు, లేదా దూర ప్రయాణాలు చేసే ముందు, లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరే ముందు, లేదా ఎక్కడికైనా సరే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఆఫీస్లో ఎంటర్ అవ్వంగానే కానీ, అలాంటి టైంలో నార్మల్గా ఈ శ్లోకాన్ని చదువుకొని స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకు అని అంటే, ఈ శ్లోకాన్ని చదువుకొని కనుక ఇలాంటివన్నీ చేస్తే ఈ మధ్యలో మనకు ఆటంకాలు ఏవైనా వచ్చే ఉంటే అవన్నీ తొలగిపోతాయి. రాముడి అనుగ్రహం కలుగుతుంది, స్వయంగా హనుమంతుడి అనుగ్రహం మన మీద కలుగుతుంది. లక్ అంటారు చూసారా, ఈ లక్ అనేది ఏ ఉండదు, దేవుడి అనుగ్రహమే లక్. కాబట్టి ఈ శ్లోకాన్ని కనుక చదివి ఏదైనా పని స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మధ్యలో వచ్చే ఆటంకాలు అన్నీ తొలగిపోయి అద్భుతంగా జరుగుతాయి పనులు. కాబట్టి పెద్దవారు, సంప్రదాయం తెలిసిన వారు ఏ పని స్టార్ట్ చేసే ముందైనా సరే, ఎక్కడికైనా వెళ్లే ముందైనా సరే ఈ శ్లోకాన్ని చదివేవారు. కాబట్టి మనం అందరం ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. చిన్న శ్లోకం వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేద్దాం. జై శ్రీరామ్.